పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం. టీఎంసీలో తిరుగుబాటు నేత ఎమ్మెల్యే రీటా బ్రతా బెనర్జీ అసెంబ్లీకి వచ్చారు. తన 50 మంది ఎమ్మెల్యేల మద్దతుందని రీటా బ్రతా సంచలన ప్రకటన చేశారు. దీంతో టీఎంసీలో భారీ చీలిక అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక తిరుగుబాటు వర్గం కొత్త ప్రతిపక్ష నేతగా రీటా బ్రతా పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. టీఎంసీ శిబిరంలో పెరుగుతోన్న అసంతృప్తి బహిర్గతమైందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక బెంగాల్ పొలిటికల్ అప్డేట్స్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా అసమ్మతి కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడే దిశగా సంకేతాలు కనబడుతున్నాయి. ఆ పార్టీ ఎమ్మెల్యే రీతూ బ్రతా బెనర్జీని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సో ఆ నేపథ్యంలో ఆయన దాదాపు 50-55 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఒక కొత్త ఫ్యాక్షన్ సృష్టించే దిశగా ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దాదాపు 54 ఎమ్మెల్యేస్ సపోర్టు తనకు ఉందని రీతూ బ్రతా బెనర్జీ చెప్తున్నారు. ఈ మేరకు చాలామంది ఎమ్మెల్యేలతో తాను సంతకాలు సేకరించానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తుంది. నిజానికి 2 రోజుల కింద ఏర్పాటు చేసిన శాసనసభ పక్ష సమావేశానికి చాలామంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అలాగే నిన్న మమతా బెనర్జీ నిర్వహించినటువంటి ధర్నాకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా డుమ్మా కొట్టినటువంటి పరిస్థితి. సో క్లియర్గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి అంతా కూడా ఇప్పుడిప్పుడే బయటికి వస్తుంది. ప్రధానంగా గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ అధికారంలో కొనసాగారు. ఆ సమయంలో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ వ్యవహరించినటువంటి వ్యవహార శైలిపైన తీవ్రమైనటువంటి విమర్శలు ఉన్నాయి, అనేక వివాదాలు కూడా ఉన్నాయి. సో ఆయన తనకు నచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారు, పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే రీటా బ్రతా బెనర్జీ తిరుగుబాటు చేశారు. ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఒక కార్పొరేట్ ఏజెన్సీ లాగా మార్చారని రీటా బ్రతా బెనర్జీ ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి కంప్లీట్గా ఎమ్మెల్యేలను మంత్రులందరినీ కూడా తన నివాసం వద్ద తన గది వద్ద గంటల తరబడి వేచి చూసేవారు, వేచి చేయించేవారు, వెయిట్ చేసేలా వ్యవహరించేవారు. ఒక రకంగా ఒక నియంతలాగా వ్యవహరించినటువంటి సందర్భం మనకు కనబడింది. కాబట్టి ఆ నేపథ్యంలోనే తమ అసంతృప్తిని అందరూ కూడా ఎమ్మెల్యేలు బయట పెడుతున్నట్టుగా రీటా బ్రతా బెనర్జీ ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో డెఫినెట్గా ఈ అంశాన్ని ఇమీడియట్గా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎలా డీల్ చేస్తారన్నది మనం వేచి చూడాల్సి ఉంది. సో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నప్పటికీ పార్టీ వ్యవహారాలన్నీ కూడా ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేతిలోనే ఉన్నాయి. సో ఒక డిఫాక్టో ప్రెసిడెంట్గా కంప్లీట్గా అన్ని అఫైర్స్ అన్ని కూడా ఆయనే కంట్రోల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన వ్యవహార శైలిపైన ఇప్పటివరకు మౌనంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయారు. సో ఇప్పుడు బ్లోఅవుట్ స్టార్ట్ అయింది. సో ఎంతవరకు ఈ బ్లోఅవుట్ వెళ్ళబోతుంది, సో వెంటనే దాన్ని డిఫ్యూజ్ చేయగలుగుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో మమతా బెనర్జీకి ఇప్పటికీ అక్కడ పెద్ద ఎత్తున మాస్ బేస్ ఉంది. మాస్ లీడర్గా ఆమె ప్రజల అభిమానాలు ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 80 మంది ఎమ్మెల్యేలను ఆమె రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో గెలిపించుకోగలిగారు. సో ఖచ్చితంగా ఆమెకు ప్రజల్లో ఒక మాస్ లీడర్గా పట్టున్నప్పటికీ పార్టీ వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా తన మేనల్లుడి చేతికి ఇవ్వడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చిందనేది ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మనం చూసిన 3 రోజుల కిందట అభిషేక్ బెనర్జీ ఒక పరామర్శకు వెళ్తున్నటువంటి సమయంలో చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు చోర్ 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 అంటూ అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా గద్దార్ అంటూ నినాదాలు చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. సో క్లియర్గా ఇదంతా అభిషేక్ బెనర్జీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఈ తిరుగుబాటు వచ్చిందని అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.